నమస్కారం గురువుగారు. నమస్కారం అండి. గురువుగారు, మామూలుగా గుడికి ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు గుడికి వెళ్తాం అంటే ప్రతి జీవిలో దేవుడు ఉన్నారనగా ఉన్నాడని అందరికీ తెలుసు. మనం నమ్ముతారు. నాస్తికులు కొందరు వాళ్ళ మాట వదిలేయండి. గుడికి వెళ్తే గుడిలో మనకు కావాల్సినటువంటి శక్తులు నెగిటివ్ అన్నది ఒకటి మనకు పాజిటివ్ ఎనర్జీ అన్నది వస్తుందని మనకు తెలుసు. గుడికి ఎందుకు వెళ్ళాలి? మరి గుడి అంటే మా మానవ శరీరంలోని దేవుడు నిద్రాణమై ఉన్నాడు కదా. మరి గుడిలోకి పోతే మనకేమొస్తుంది? దీనికి సింపుల్‌గా మనం పరిశీలన చేసినట్లయితే, మన బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులుంటాయి. ఉమ్, మన డబ్బులు మన దగ్గర ఉన్నాయని మనకు తెలుసు. మన పాస్‌బుక్‌లో మనకు చూపిస్తుంది ఎంత ఉందని. కానీ మనం బ్యాంక్‌కి వెళ్ళినప్పుడు మనం క్యాష్ తీసుకోవడానికి అవకాశం అనేది కనిపిస్తుంది. ఉమ్, ఆ క్యాష్ తీసుకోవడం అనేది ఎలా జరుగుతుంది? అక్కడికి వెళ్ళేసేసి మన చెక్ రాసేయడం గానీ, లేదంటే ఆ విత్‌డ్రాయల్ స్లిప్ రాసేయడం గానీ, ఏదో ఒకటి చేసి వాళ్ళకి ఇవ్వడం వలన, అది ఇచ్చినప్పుడు వాళ్ళు ఒక ప్రాసెస్ చేసి మన దాంట్లో నుంచి అకౌంట్ నుంచి తీసి మనకు డబ్బులు ఇయ్యడం జరుగుతూ ఉంది. మనలో దేవుడున్నాడు గదా! మనం గుడికెళ్ళడం ఎందుకు? అంటే మనలో ఉండే దేవుడిని గుర్తించే శక్తి రావాలంటే మనం గుడికి వెళ్ళాలి ఫస్టు. అంటే అంటే అప్పటిదాకా సాధనా నాకు శక్తి బలం విగ్రహము ఇలా పెరిగేదాకా. ఉంది. ఈ దేవుడు ఇలా ఉంటాడు. శ్రీరాముడు అంటే ఇలా ఉంటాడు. శివుడు అంటే ఇలా ఉంటాడు అనే భావన కలగాలంటే ఆ గుడి ప్రదక్షిణ చేయడం, గుడి దర్శనం చేసుకోవడం అవసరం అవుతుంది. ఎప్పుడైతే మనం వాళ్ళని ప్రదక్షిణ, దర్శనము ఎప్పుడైతే చేసుకుంటుంటామో దేవుడు అంటే శివుడు అంటే ఇలా ఉంటాడు. శివుడి దగ్గర భక్తి ఇలా ఉంటుంది అన్న భావన మనలో పెరిగినప్పుడు మనం గుడికి వెళ్ళకుండా అవసరం లేదు. మనము కాశీలో ఉండే కాశీ విశ్వేశ్వరుని ఇక్కడే కూర్చొని ధ్యానించుకోవడం వలన అక్కడికి వెళ్ళిన ఫలితాన్ని మనం పొందడానికి అవకాశం వస్తుంది. కానీ అంత శక్తి రావాలంటే మనకు ఫస్ట్ అవగాహన పెరగాలి. సాధనా సాధనా బలం పెరగాలి, అవగాహన పెరగాలి. దాంతో పాటుగా సాధనా శక్తి రావడానికి అంత ఈజీగా రాదు. దాని వరకు మనకు దాన్ని రావడం కొరకు మాత్రమే ఇవన్నీ మనం ప్రయత్నాలు చేసుకోవాలి. అది వచ్చే వరకు చేసుకోవాలి. మనకు ఆ స్థాయి వచ్చిందన్నప్పుడు మనం ఏ గుడికి వెళ్ళాల్సిన పని లేదు. మనం కూర్చున్న దగ్గరనే చేసుకోవచ్చు. అంటే గుడికి వెళ్ళడం కంపల్సరీ కాదు. కానీ ఆ అవగాహన మనకు ఆ డెడికేషన్ పెరగడానికి మాత్రమే గుడికి వెళ్ళాలి. అదే పోతే మనకు జర పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, పాజిటివ్ ఎనర్జీ ప్రశాంతత వస్తుంది. ఇంకొకటి ఉంటుంది. ఏంటంటే ఒక దైవిక శక్తి ఉన్న దగ్గరికి మనం ప్రదక్షిణ చేయడం వలన మనలో పాజిటివ్ ఎనర్జీ ప్రేరేపితం అవుతుంది. అంటే ప్రదక్షిణ ఎందుకు చేస్తారు గురుగారు? ఇప్పుడు యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ అని తిరుగుతారు కదా. అయితే అక్కడ ప్రదక్షిణ చేయడం వలన ఆ దేవుడిలో ఉండే మూల విరాట్ నుంచి కొంత పాజిటివ్ ఎనర్జీ మనకు వస్తుంది. దీంతో పాటుగా ప్రతి టెంపుల్లో కూడా చాలా దేవతా వృక్షాలు అనేది ఖచ్చితంగా ఉంటుంటాయి. ఆ దేవతా వృక్షాల దగ్గర ప్రదక్షిణ చేయడం వలన మనకు వాటి నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ, వాటి నుంచి వచ్చిన గాలి నుంచి పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ యంత్ర ప్రతిష్ఠ కూడా చేయడం జరుగుతూ ఉంది. దేవాలయంలో మూల విరాట్ కింద యంత్ర ప్రతిష్ఠ చేయడం వల్ల ఆ యంత్ర ప్రతిష్ఠ ప్రభావంతో వీళ్ళ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అంటే ఒక టెంపుల్కి వెళ్ళేసేసి ఎక్కడైతే పూజా విధానం బాగా జరుగుతుందో అక్కడ కార్యసిద్ధి బాగా జరుగుతుంది, సంకల్ప సిద్ధి బాగా జరుగుతుంది. ఎక్కడైతే పూజలు సరిగా జరగవో అక్కడ సరిగా జరగవు. అంటే ఇక్కడ ప్రత్యేకత ఏంటి? మన పూజా విధానం ఎక్కడైతే బాగా ఉంటుందో అక్కడ భక్తులు ఎక్కువగా వెళ్ళడం జరుగుతుంది. టెంపుల్ చిన్నదా పెద్దదా ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. మన భక్తి భావంతో ఏ గుడికి వెళ్ళినా ఆ గుడి ప్రత్యేకతను మనం భక్తి భావాన్ని నిలదొక్కుని అక్కడ మనం భక్తి భావంతో చేసినట్లయితే దాని నుంచి ఫలితం వస్తుంది. కాబట్టి మనం ప్రదక్షిణ చేయడం వలన మనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఆ పాజిటివ్ ఎనర్జీ కొరకు మాత్రమే మనము ఈ ప్రదక్షిణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ప్రదక్షిణ చేస్తున్నంత సమయం కూడా మనం దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తుంటాం. దేవుణ్ణే మన మనసులో ఆలోచనతో ఉంటాం. ఆ ఆలోచన విధానం మనసు అన్ని దేవుని పెట్టి మనస వాచ కర్మణ అక్కడ మనం దాంట్లోనే ఉండడం వలన ఆ దైవిక శక్తి మనం దైవిక శక్తిలో లీనమైపోవడానికి, ఆ శక్తి మనలో ప్రవహింపజేయడానికి అవకాశంగా మారుతూ ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఉన్నాడు అంటే దయ్యం ఉంది అంటారు. నమ్మే వాళ్ళు ఉంటే నమ్మని వాళ్ళు ఉంటారు. మంచి ఉంటే చెడు ఉన్నట్టే. ఇప్పుడు దేవుడు ఉన్నాడా? అయితే మనము యుగాలను పరిశీలన చేసినట్లయితే కృతయుగంలో ధర్మం 4 పాదాల్లో నడిచింది. కృతయుగ నారసింహచ్చ త్రేతాయం త్రేతాయుగంలో 3 పాదాల్లో నడిచింది. తర్వాత ద్వాపర యుగానికి వస్తే అది 2 పాదాలకు వచ్చింది. మనం కలియుగంలో తీసుకున్నట్లయితే ఒకే పాదంలోకి పడిపోయింది. అది కూడా లేదు. 75% వరకు పాపం పెరిగిపోతూ ఉండడము, 25% మాత్రమే పుణ్యం ఉండడం అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ 75% వాళ్ళు ఎక్కువ ఉండడం, 75% మంది ఎక్కువగా పెరిగిపోవడం వలన 25% మందికి గుర్తింపు రాకపోవడం, వారు కనపడకుండా ఉండడం అనేది వాళ్ళు వేదన పడుతూ ఉండడం కనిపిస్తూ ఉంది. మరి కొంతమంది దృష్టిలో అసలు దేవుడే లేడు అనుకుంటున్నారు, వాళ్ళు కూడా జీవిస్తున్నారు. దేవుడు ఉన్నాడని రోజు గుడికి వెళ్ళి రోజు నిరంతరం దైవధ్యానం చేస్తున్న వాళ్ళు జీవిస్తున్నారు. మరి దేవుడు ఉన్నవాడని భావించిన వాళ్ళకి మంచి ఉండాలి, దేవుడు లేడన్న వాళ్ళకి చెడు ఉండాలి కదా అంటే సాధారణంగా ఒక తల్లిలో మంచి పిల్లలు చెడ్డ పిల్లలు ఇద్దరు ఉన్నప్పుడు తల్లి చెడ్డ పిల్లలను దూరం పెట్టదు. మంచి పిల్లలైనా చెడ్డ పిల్లలైనా అద్దరిని కూడా దగ్గరికి తీసుకోవడం కనిపిస్తూ ఉంటుంది. మరి ఈ దగ్గరికి తీసుకునే విధానంలో దేవుడు కూడా మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని అందరినీ కూడా పోషించడము, దగ్గరికి తీసుకోవడం చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు వారి కర్మానుసారంగా వారి కర్మలు అనుభవిస్తూనే
ఈ భావన కలుగుతూ ఉంటుంది. ఎవరికైతే పుణ్యఫలం తక్కువగా ఉంటుందో వారిలో దేవుడి మీద వ్యతిరేకంగా ఉండడము, దేవుడు లేడని మాట్లాడడం అనేది జరుగుతుంది. ఈ మాట్లాడే మాటల్లో చివరికి వాళ్ళకు జ్ఞానోదయం కలగడానికి వారికి 60 సంవత్సరాల వయసు దాటిన తర్వాత చాలా మందిలో అలాంటి జ్ఞానోదయం కలిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనం ఇప్పుడు తీసుకున్నట్లయితే సమాజంలో చరిత్రలు చూసినట్లయితే దేవుడే లేడన్న వాళ్ళంతా 60 సంవత్సరాలు దాటిన తర్వాత దేవుడు ఉన్నాడని గుడికి వెళ్ళే వాళ్ళు మనకు ఎంతోమంది కనిపిస్తారు, నాస్తికవాదులందరూ కూడా. కాబట్టి దేవుడు ఉన్నాడు, ఇవన్నీ వాస్తవం అని తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుంది వాళ్ళకు. వారి జాతకాన్ని బట్టి, వారి పుణ్యాన్ని బట్టి, వారు చేసుకున్న కర్మలను బట్టి తెలుసుకోవడానికి, జ్ఞానోదయం అని కావడానికి సమయం పడుతుంది. ఇప్పుడు ప్రత్యక్షంగా మనము సూర్యనారాయణ గురించి చెప్పుకుంటాం. సూర్యనారాయణ పిల్లలు యమధర్మరాజు అంటాం, శనీశ్వరుడు అంటాం, యమునాదేవి అంటారు పిల్లలు. అన్నీ తెలిసిన తర్వాత సూర్యనారాయణ ప్రత్యక్ష దర్శనం మనకు రోజు సూర్యమయ, సూర్యోదయ, సూర్యాస్తం 2 జరుగుతున్నాయి కదా. మరి దేవుడు లేడు అనే వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? అంటే నాస్తికత్వం అనేది ఉండడానికి కూడా దుర్యోధనుడి గురించి మనం దీంట్లోనే చెప్పుకోవడం జరిగింది. దుర్యోధనునికి అన్ని తెలిసినా కూడా ఓడిపోతారు, కొడుకులు చనిపోతారు అని తెలిసినా కూడా కురుక్షేత్ర యుద్ధాన్నే ప్రోత్సహించాడు. కానీ తను యుద్ధం మానేసేసి నా కొడుకులు మిగలాలనే ఆలోచన ఏ రోజు చేయలేదు. ఆయన లాస్ట్కు చివరికి దుర్యోధనుడు చనిపోయిన తర్వాత బాధపడ్డాడు. కానీ అంతవరకు ఆయన ఆలోచించింది ఏంటంటే నా కొడుకులు ఇంకా గెలుస్తారనే భావనలో ఉన్నారు. అంటే వారి కర్మ ఫలితం, బుద్ధి కర్మానుసారని, వారి బుద్ధి అలా ప్రవర్తిస్తుందంటే వారు ఎలాంటి కర్మ అనుభవించాల్సింది. కాబట్టి నాస్తికవాదంతో అలా ప్రవర్తించడం అనేది కనిపిస్తుంది. ఆ నాస్తికవాదం ఎప్పుడు పోతుంది అంటే వారి బుద్ధి వికాసం చెందినప్పుడు. బుద్ధి వికాసం చెందాలంటే ఎప్పుడు చెందుతుంది అంటే వాళ్ళలో పుణ్యం పెరగాలి. ఆ పుణ్యం పెరిగినప్పుడు మాత్రం బుద్ధి వికాసం చెందుతుంది. ఆ బుద్ధి వికాసం చెందే వరకు వారు అలాగే ఉంటారు. వారి గురించి పట్టించుకోవడం కాకుండా మనం ముందుకు ఎలా వెళ్ళాలి, మనం దైవిక స్మరణ ఎలా చేసుకోవాలి, ఆధ్యాత్మిక చింతన ఎలా ఉండాలని దాని మీద దృష్టి పెట్టాలి. కానీ ఎవరికో ఇష్టం లేదు కదా, ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఇలా చేయడం అనేది ఆలోచించకూడదు. రెండవది వచ్చేసేసి శాటిలైట్ ప్రయోగాలన్నీ కూడా దేవాలయంలో పూజలు చేసిన తర్వాత సైంటిస్టులు చేస్తున్నారంటే సైంటిస్టులు తప్పు కాదు. సైంటిస్టులకు కూడా దైవిక శక్తి ఉంది అనేది తెలిసి ఉండడం వల్ల, ఒక అతీతమైన శక్తి ప్రభావంతోనే అదే దైవిక శక్తి అని భావన చేసుకోవడం వల్లనే వాళ్ళు దైవ దర్శనం చేసుకున్న తర్వాతనే శాటిలైట్ ప్రయోగం చేస్తున్నారు. అంటే దీంట్లో ప్రత్యేకత ఏమిటి? ఇదంతా వాస్తవము, ఇలా చేసినవి మాత్రమే సక్సెస్ వస్తున్నాయి అనేది కూడా సైంటిస్టులు చాలా మంది గ్రహించడం జరిగింది. అలా లేకుండా చేసినవి చాలా ఫెయిల్యూర్ అయినా కూడా మనకు చరిత్రలో కనిపిస్తుంది. అంటే వీటి వెనుక ఒక దైవిక శక్తి ఉంది. ఆ దైవిక శక్తి మరి నాకు కనపడటం లేదు కదా, కనపడినప్పుడు ఎలా ఉంటుంది అంటే మనకు కనపడనివన్నీ మనం లేవనడానికి లేదు. ఇప్పుడు మనకు గాలి కనపడదు, కానీ మనం గాలి లేకుండా జీవించలేము. గాలి ఎలా ఉంది అంటే చెప్పడానికి రాదు, మనకు చూపించడానికి ఎవిడెన్స్ ఉండదు. అలాగే దేవుడు కూడా నీకు ప్రత్యేకంగా ప్రత్యక్షం కావాలంటే కాడు. ఒక దేవుడిని ప్రత్యక్షం చేసుకునే శక్తి నీకు రావాలంటే అంత డెడికేషన్తో నువ్వు పూజా విధానం తెలవాలి, అంత ఉపాసన బలం పెంచుకోవాలి. ఆ ఉపాసన బలం లేకుండా నువ్వు దాన్ని తెలుసుకోలేవు. గాలి ఎలా తెలుసుకుంటున్నావు అంటే ఇక బట్టలు కదిలితే తెలుస్తుంది అని అంటుంటారు, లేకుంటే శరీరానికి తాకడం వల్ల తెలుస్తుంది అంటారు, కానీ చూపించడానికి ఏమి ఉండదు. కానీ ఈ దైవిక శక్తి కూడా మనలో ఆత్మనిర్భత్వం రావడము, మనలో చైతన్యం కలిగించడము, మనలో సంతోషం కలిగించడం, ఇవన్నీ కూడా ఎవిడెన్స్ మనకు అనేది దైవిక శక్తి ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. నమస్కారం. నమస్కారం.